లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. తప్పకుండా. హలో హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు మౌనిక, నేను విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను. మౌనిక గారు విజయనగరం నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం అంటే నా కోసమే. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి మౌనిక గారు. 2003 నవంబర్ 28. నవంబర్ 28, 2003. ఓకే, టైం చెప్పండి. మేడం తెలీదు మేడం. అంటే ఉదయం టైమా సాయంత్రం టైమా తెలియదండి. అంటే మార్నింగ్ 9:30 అంటున్నారు, అది కన్ఫర్మ్ కాల్ తెలియదు, డౌట్. అవునా, సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ఓకే. సాయిరామ్ అమ్మా. గురువు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? గురువు గారే నా మ్యారేజ్ కోసం తప్పకుండా ఎప్పుడు తెలియజేస్తాను. అవుతుంది ఏంటి, వచ్చినవన్నీ ఏంటి ఓకే అవ్వట్లే, ఏది వచ్చినా. తప్పకుండా చెప్తానమ్మా. మీ యొక్క జన్మ నక్షత్రం ప్రకారము అడిగిన సందర్భాన్ని బట్టి ప్రశ్నా ప్రకరణంలో శ్రవణ నక్షత్రం వస్తుందమ్మా. శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. మకర రాశి, మకర లగ్నం. అష్టమ స్థానంలో గురు సంచారము, ద్వితీయ స్థానంలో కుజుడు అనమాట. అంటే చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో సంచరించడం ద్వారా మీరు మంచి రూపవంతులు, గుణవంతులు అయినప్పటికీ ఖచ్చితంగా మాట్లాడే స్వభావం అనేది ఉంటుందమ్మా. అవునా? మీకు నచ్చని విషయంలో ఖచ్చితంగా మాట్లాడతారు, అవునా కాదా? ఇక్కడ జాతక రీత్యా వ్యయ స్థానంలో షష్టమ, పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల మీరు కళ్యాణానికి సంబంధించిన విషయంలో రిలేషన్ ద్వారా కానీ, లేదా ఒక సంబంధాన్ని ఇష్టపడడం కానీ, కళ్యాణానికి ముందు జరిగిన తర్వాతే ఇష్టపడడం అన్నా జరగాలి, లేదా దగ్గర దాకా వచ్చి ఒక సంబంధం క్యాన్సిల్ అన్నా అవ్వాలి. ఇటువంటి జరిగిన తర్వాత మాత్రమే మీకు వివాహం జరుగుతుందమ్మా. అది కుటుంబంలో వాళ్ళ తరపున ఏదైనా ఒక సంబంధం కావడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు లాభస్థానంలో రవిబుధులు ఉన్నారు. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. మీరు అలా ఆర్గ్యూ చేసిన ప్రతిసారి మీ కెరీర్కి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో ఆలస్యమే అవుతూ ఉంటుంది. ప్రస్తుతం రాహు మహర్దశలో గురువు యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఇది 2025 నవంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు మీరు జాతకరీత్యా అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఖచ్చితంగా తృతీయ వ్యయాధిపతి అయినందుకు గురు ఫలం సంపూర్ణంగా పొందడానికి గురు సంబంధమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. మీరు కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు తెలియజేస్తాను. తద్వారా సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. సరేనమ్మా, విన్నారు కదా. గురుగారు అయితే పర్సనల్గా, అంటే గురుగారి నెంబర్ వచ్చి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందని గురుగారికి కాల్ చేస్తే ఇంకా వివాహానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా